నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మహబూబ్ నగర్లో జనసేన పార్లమెంటు స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ మరియు దామోదర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ నాయకుడు జిల్లా జనార్దన్ రెడ్డి తన 250 మంది అనుచరులతో కలిసి జనసేన పార్టీలో చేరడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సమావేశానికి ముందు అమరవీరుల స్తూపం వద్ద ఎస్ఎన్ కన్వెన్షన్ హాల్ వరకు జన సైనికులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. గ్రామ మండల స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, మహిళా సంఘాలు, వీర మహిళలు, జన సైనికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా మనందరి తరఫున వారికి కృతజ్ఞతలు. మరి అదేవిధంగా జనసేన పార్టీ కోసం ఎక్కడైనా ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాకుండా అన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నాయకుడు, ప్రచారం చేస్తున్నటువంటి జనసేన పార్టీ నాయకుడు మన రామగుండం ముద్దు బిడ్డ అయినటువంటి ఆర్కే సాగర్ గారికి, మరి అదేవిధంగా మనందరినీ ఇంత తాటిని తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా మన రామకృష్ణ గారికి కూడా మనందరి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఎందుకు చెప్తున్నానంటే జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి మొన్న జనసేన పార్టీ ఆవిర్భావ సభ పెట్టుకుందామని మనం ఒక ఏర్పాటు చేసుకుని ఆఫీస్ ఓపెన్ చేసుకునే రోజు రామకృష్ణ గారిని కలవడం జరిగింది. ఆ రోజు తను ఒకటే చెప్పాడు. రామకృష్ణ గారితో మాట్లాడినప్పుడు నేనేమనుకున్నా, ఏ హైదరాబాద్లో లేకపోతే సికింద్రాబాద్లో ఏమో అనుకున్నా, కానీ అన్నా నేను అక్కడ నిలబడతా, పార్టీని బలోపేతం చేస్తున్నటువంటి నాయకుడు మన రామకృష్ణ. ఇలాంటి నాయకుడు కావాలి కదా అన్న మనకు. కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకున్నాను, తర్వాత మాట్లాడతాను. ముఖ్యంగా జనసేన పార్టీ సిద్ధాంతాల గురించి కానీ నచ్చి ఈరోజు ఉద్యమి సభ్యత్వం తీసుకున్నటువంటి జనసేన పార్టీ నాయకులకు, వీర మహిళలకు అందరి తరపున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ, మరి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఉత్సాహం చూస్తుంటే తెలంగాణలో కూడా మనం ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో జెడ్పీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లో విజయ డంకం మోగించబోతున్నాం. అవునా కాదన్నా? చేస్తామా చేయమా? తప్పకుండా గెలిపించుకుందాం. మాటలు కాదు, చేతల్లో చూపిస్తాం. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. టైం లేదు కాబట్టి మరొకసారి మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. మరి వేదిక పైన ఉన్నటువంటి నా జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఇంత పెద్ద కుటుంబం ఇచ్చినందుకు మనందరి తరపున వారికి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. జై జనసేన. సరిపోదన్నా. జై జనసేన.